ఈరోజు మేము అందరం కలిసి శ్మశానం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఎప్పటి నుంచో మాకైతే వెళ్ళాలని కోరిక ఉంది. సో ఫైనల్గా ఈరోజు వెళ్ళాలని అందరం డిసైడ్ అయ్యాము. ఇప్పుడైతే టైం అనేది 12 o'clock అనేది అయింది. మీకు కూడా డౌట్ ఉంది కదా, అసలు దెయ్యాలు ఉంటాయా లేదని. సో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అసలు దెయ్యాలు ఉన్నాయా లేదని. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మేమైతే నడుచుకుని వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూడవచ్చు మా ఊరు అనేది చీకటిగా ఉంది కదా, అసలు కనిపిస్తుందో లేదో మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మేమైతే వెళ్తున్నాం. అసలు ఏమవుతుందో మాకైతే డౌట్గా ఉంది, అసలు దెయ్యాలు ఉంటాయా లేదని. సో ఇప్పుడు మేమైతే ఎలా అయినా వెళ్తాం. ఇక్కడ మీకు లైట్ అనేది వేస్తాను. అక్కడికైతే మేము వెళ్ళాలని అనుకుంటున్నాము. చూస్తున్నారు కదా, అక్కడికి మేము ఇప్పుడు వెళ్తాము. ఎక్కడైతే ఒక అతను భయపడుతున్నారో అసలు దెయ్యాలు ఉంటాయి అని. సో అతనికి నేను రిక్వెస్ట్ చేసి రమ్మన్నాను. సో ఆడ వస్తున్నాడు, చూస్తాం మరి ఏమవుతుందో. ఫైనల్గా మేమైతే శ్మశానం దగ్గరికి అనేది వచ్చేసాము. ఇప్పుడు చూస్తాం మరి ఏమవుతుందో, అసలు దెయ్యాలు నిజంగా ఉంటాయా లేదని శ్మశానం దగ్గర. ఫైనల్గా మేమైతే శ్మశానం దగ్గర చేరుకున్నాము. ఎక్కడైతే వాళ్ళు చికెన్ పకోడా అనేది పెడతారు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు ఇక్కడ చికెన్ పెడితే దెయ్యాలు వస్తాయని. నాకైతే అస్సలు తెలియదు చికెన్ పెడితే దెయ్యాలు వస్తాయని. వీలైతే చికెన్ పకోడా పెట్టడంలో పనులు అయితే ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మా ఊరు శ్మశానం. ఇక్కడే మా ఊర్లో కాలిస్తుంటారు ఇక్కడ, అంతే చనిపోయే వాళ్ళకి. వీలైతే చికెన్ పకోడా అనేది కింద అనేది పెట్టేశారు. ఇక్కడ మీరు ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు మేమైతే చికెన్ పకోడా అనేది ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మనం తెలుసుకుంటాం అసలు దెయ్యాలు నిజంగా వస్తాయా రావా అని. ఈ శ్మశానంలోనే మా ఊర్లో చనిపోయే వాళ్ళకి కాలిస్తుంటారు. మేమైతే ఇక్కడ చికెన్ పకోడా పెట్టేసి అనేది వెయిట్ చేస్తున్నాము. నిజంగానే చనిపోయే వాళ్ళు వస్తారా రారా అనుకున్నాం. ఇక్కడైతే మాకైతే ఎలాంటి సౌండ్స్ అనేవి వినిపించట్లేదు. మాకైతే ఇక్కడ ఎలాంటి సౌండ్స్ అనేవి వినిపించు, అలాగే స్మెల్ కూడా ఏం రావట్లేదు. ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఏమంటుంటారంటే చనిపోయే వాళ్ళు వస్తే ఒక స్మెల్ అనేది వస్తుందని. మాకైతే ఇక్కడ ఏం స్మెల్ అనేది రావట్లేదు. ఇక్కడైతే ఎవరు భయపడట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మనిషి కూడా భయపడట్లేదు. ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇదంతా శ్మశానం. ఇవన్నీ మా ఊరు గుడిలో. కానీ మాకైతే ఇక్కడ ఎలాంటి భయం అనేది వేయట్లేదు. ఇక్కడ శ్మశానం దగ్గర అయితే ఎవరు భయపడట్లేదు, అందరూ నవ్వుతూనే ఉన్నారు. ఇతను చూశారు కదా, ముందు అంతా భయపడ్డాడు, ఇప్పుడు ఎలా నవ్వుకొని ఉంటున్నాడు. ఇక్కడ మాకైతే ఏం సౌండ్స్ అనేవి వినిపించట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు దెయ్యాలు రావని. ఇక్కడ ఒక అతను అయితే వెయిట్ చేస్తున్నాడు, దెయ్యాలు రాకపోతే ఇక్కడ చికెన్ పకోడా ఉన్నాయి కదా ఇవన్నీ తినేస్తారని. అతని పేరే ముకుందా. ఇక్కడైతే మాకైతే ఎలాంటి సౌండ్స్ ఇంకా సెంట్ స్మెల్స్ అనేది రావట్లేదు. చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నాము. మాకైతే ఇక్కడ ఏం సౌండ్స్ అనేది రావట్లేదు. అసలు దెయ్యాలు ఉన్నాయా లేదనుకుని మీకు డౌట్ ఉంది కదా, ఇక్కడైతే అసలు దెయ్యాలు అనేవి లేవు. ఇక్కడ మేమైతే చాలా సమయం నుంచి వెయిట్ చేసాము, కానీ మాకు ఎలాంటి సౌండ్స్ ఇంకా స్మెల్స్ అనేది ఏమి వినిపించట్లేదు, ఇంకా రావట్లేదు. ఇక్కడ మా వాళ్ళు అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు, దెయ్యాలు రాకపోతే ఇక్కడ పక్కన లొడ్డిచ్చిన వాళ్ళు తినేస్తారని. ఇక్కడ చూస్తున్నారు కదా, ముకుందడు అయితే ఇక్కడ లైట్ వేసి చూస్తున్నాడు, అసలు దెయ్యాలు వస్తాయా రావనుకును. ఇక్కడ ముకుందడు అయితే లైట్ వేసి చూస్తున్నాడు, దెయ్యాలు రాకపోతే పక్కడలు తినేస్తాడని. అసలు ముకుందడు కాదు, ఇక్కడ ఉన్న అందరూ పక్కడలకే చూస్తున్నారు, దెయ్యాలు రాకపోతే తినేస్తారని. ఇక్కడ మీరు చూడొచ్చు దెయ్యాలు రావని ఎలా హ్యాపీగా ఉన్నారో.
మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు శ్మశానం దగ్గర దెయ్యాలు ఉంటాయని. మాకైతే ఇక్కడ శ్మశానం దగ్గర ఎలాంటి దెయ్యాలనేవి కనిపించలేదు. మేమైతే 12 క్లాక్‌కి వచ్చి 12:30 అయింది ఇప్పుడు టైం అనేది. కానీ మాకైతే ఎలాంటి దెయ్యం కనిపించలేదు. ఇంకా ఎలాంటి స్మెల్ అనేది రాలేదు. ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు దెయ్యాలు శ్మశానంలో ఉంటాయని. అసలు దెయ్యాలనేవి శ్మశానంలో ఉండవు. అది మన బ్రెయిన్ అలా థాట్ చేసుకుంటుంటది. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.